ఒంట్లో వాతం ఎక్కువైతేనే చాలా బాధాకరం. దాంతో ఈ సమస్య కూడా తోడైతే ఆ బాధ వర్ణనాతీతం. నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజా రంజిత్. వెల్కమ్ టు మై సిరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. మన ఒంట్లో వాతం ఎక్కువైతే చాలా బాధగా ఉంటుందండి. ఈ వాతంతో పాటు దానివల్ల వచ్చే తిమ్మిర్లు కూడా తోడైతే ఇంకా బాధగా ఉంటుందండి. సో, ఈ వాతం వల్ల వచ్చే తిమ్మిర్లకు తగ్గించుకోవడానికి ఒక విలువైన ఆహార కనుక నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా రాసుకోండి. సింపుల్ అండి. ఒక 100 గ్రాముల వాము తీసుకొని తగినంత నీళ్లు పోసేసి మెత్తగా నూరండి. పేస్ట్ అయ్యే వరకు మెత్తగా నూరి, దీంట్లో 50 గ్రాముల ఆవు నెయ్యి కలిపి పొయ్యి మీద పెట్టేసేసి మరగబెట్టండి. ఎంతవరకు మరగబెట్టాలంటే, ఈ వాములో ఆ నీళ్లు ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఇంకిపోవాలండి. కంప్లీట్‌గా ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆపేసేసి ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని ఉసిరికాయంత మోతాదు, ఇంత మోతాదు ఒక చిన్న ఉండలాగా, లడ్డులాగా చేసుకొని ఉదయం, సాయంత్రం తినేయండి. ఇలా చేస్తూ ఉంటే ఒక 40-60 రోజుల్లో వాతం తగ్గుద్ది, తిమ్మిర్లు కూడా అదుపులోకొస్తాయి. అలాగే ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మన చేతుల్లో గాని, కాళ్ళలో గాని ఎక్కడైతే తిమ్మిర్లుంటాయో, ఆ తిమ్మిర్లున్న చోట మీద కూడా మనం మిశ్రమంలాగా అప్లై చేసుకోవచ్చు. ఒక పేస్ట్ లాగా అప్లై చేసుకొని ఒక 1, 2 అవర్స్ తర్వాత కడిగేసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే తిమ్మిర్లు తగ్గిపోతాయండి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. దానికి మెసేజ్ చేసేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. అలాగే మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ. నమస్తే.